హాయ్ అండి. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై చేసుకుందామండి. చూడండి ఎలా మంచి ఫ్రై అయిందో. ఇది ఎలా చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సినవి బెండకాయలు మంచిగా వాష్ చేసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. అలానే పోపు సామాన్లు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. దాని మీద కళాయి పెట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో కొన్ని ఎల్లుల్లిపాయల రెమ్మలు యాడ్ చేద్దాం. అవి కొంచెం రెడ్గా ఫ్రై అయ్యాక దాంట్లో పోపు సామాన్లు యాడ్ చేద్దాం. రెడ్గా అయ్యాయి. ఇప్పుడు పోపు సామాన్లు యాడ్ చేద్దాం. దాంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అట్లనే దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి బాగా. మంచిగా రెడ్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాం బెండకాయ ముక్కలను. వాటిని బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే మాడిపోతాయి బెండకాయలను. సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు తీసి చూద్దాం. ఇవ్వండి కొంచెం ఫ్రై అయ్యాయి. చూడండి, అడుగు మాడిందో లేదో చూసి కలిపి చూసుకోవాలి. మరి మూత పెట్టాక మళ్ళీ మనం అడుగు పట్టకుండా కలుపుకోవాలి. చూసారా, కొంచెం బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ లాగా పసుపు యాడ్ చేద్దాం. నెక్స్ట్ అలానే 1 స్పూన్ల కారం, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేద్దాం 1 స్పూన్. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేద్దాం. చూసారని బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా అయిపోయినట్టే. మా వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.